నిజామాబాద్ జిల్లా దంతాలపేట మండలం కొత్తకొండ గ్రామం మాది. నా పేరు ఆవుల సురేష్ యాదవ్. మా గ్రామంలో ఇంతకుముందు రేషన్ షాప్ లేకపోవడం వల్ల మేము చాలా సంవత్సరాలకు ఇబ్బంది పడుతున్నాం. ఇన్ని రోజుల నుండి అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళినా ఎవరు కూడా దీని మీద స్పందించలేదు. ఈరోజు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు ఎమ్మెల్యే అయిన మొదటిసారే ఈరోజు ప్రజావాణిలో ఈ కార్యక్రమంలో మా అప్లికేషన్ తీసుకొని మాకు రేషన్ షాప్ వెంబటే దొనకొండలో ఇచ్చే విధంగా చూస్తానని మాకు హామీ ఇవ్వడం, అధికారులు హామీ ఇవ్వడం, సార్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇది ప్రజాపాలనకు నిదర్శనం. ఇది ఇన్ని రోజులు మేము కాలరిగే చుట్టూ తిరిగినా, ఎమ్మెల్యే దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా, అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా కానీ పట్టించుకోకుండా వదిలేయడం జరిగింది. ఈ సమస్య వల్ల మా ఊరి విలేజెస్ బియ్యం తీసుకోలేక యానపల్లికి 4 కిలోమీటర్లు నడవలేక ముసలి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఎన్ని సంవత్సరాలు ఇబ్బంది పడుతూ వచ్చారు. ఈ సమస్యను తీర్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ ప్రజాపాలనలో భాగంగా రేషన్ కార్డు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ ఈరోజు ఎంతో సంతోషంగా మాకు రేషన్ కార్డ్స్ వస్తాయి, పింఛన్ వస్తాయని అందరూ అప్లికేషన్ పెట్టుకోవడం జరుగుతుంది. ఈ ప్రజావాణి కార్యక్రమానికి చాలా మంచి స్పందన రావడం జరుగుతుంది. ఇది ప్రజాపాలన, ప్రజా గవర్నమెంట్ అంటే ఉదాహరణకు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా నిలిచింది. ఇది మా ప్రజలందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇలా అధికారుల చుట్టూ తిరిగిన జరగని పనులు అధికారులే ఈరోజు ఊళ్ళోకి వచ్చి అప్లికేషన్ తీసుకోవడం అంటే ఈ ఘనత రేవంత్ రెడ్డి గారికే సొంతం. ఈరోజు ఈ ప్రజాపాలన పెట్టడం వల్ల చాలా మంది ఇబ్బందులు లేకుండా ఊళ్ళో విలేజ్లే కాబట్టి ఇప్పుడే వచ్చి అప్లికేషన్ పెట్టి వాళ్ళ వ్యవసాయ పనులు, వాళ్ళ పనులు చూసుకోవడం జరుగుతుంది. ఇది చాలా శుభ సందర్భం. రానున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ కూడా ఇదే విధంగా ఏదున్నా విలేజ్లనే సమస్యలను పరిష్కరించే విధంగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.